మీ జీఐఈటీ ఇప్పుడు జీజేయుగా మారింది. 2000కు పైగా ప్లేస్మెంట్స్, ఐపీఎం, కేపీఎంజీ వంటి సంస్థలతో ఇంటిగ్రేటెడ్ కోర్సులు. యూపీఎస్సీ కోచింగ్, అడ్మిషన్లు ఓపెన్. తెలంగాణలో లక్షలాది మంది అర్హులైన పేదలకు శుభవార్త. సామాజిక భద్రతను మరింత బలోపేతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరొక కీలక నిర్ణయం తీసుకుంది. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆగస్టు 15 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కొత్త చేయూత పింఛన్ల పంపిణీకి శ్రీకారం చుట్టనుంది. తొలి దశలోనే సుమారు 2,50,000 మంది కొత్త లబ్ధిదారులకు పింఛన్లు మంజూరు చేయనుంది. ఈ నిర్ణయంతో వేలాది కుటుంబాలకు ఆర్థిక భరోసా లభించనుంది. ప్రభుత్వం రూపొందించిన కార్యాచరణ ప్రకారం ఆగస్టు 15న హైదరాబాద్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించనున్నారు. రాష్ట్ర స్థాయి కార్యక్రమంలో ఎంపికైన లబ్ధిదారులకు పింఛన్ ప్రొసీడింగ్స్ను సీఎం స్వయంగా అందజేయనున్నారు. అదే రోజు జిల్లాలలో ఇన్ఛార్జ్ మంత్రులు, ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా లబ్ధిదారులకు పింఛన్ మంజూరు పత్రాలు అందజేయనున్నారు. దీనికి సంబంధించిన అధికారిక జీవో 1-2 రోజులలో విడుదలయ్యేటువంటి అవకాశం ఉందని తెలుస్తుంది. ఈసారి ప్రభుత్వం పింఛన్ల పరిధిని మరింత విస్తరించింది. ఇప్పటి వరకు ఉన్న వర్గాలతో పాటు వితంతువులు, ఒంటరి మహిళలు, చేనేత కార్మికులు, గీత కార్మికులు, తలసేమియా బాధితులు, సికిల్ సెల్ ఎనీమియా బాధితులను కూడా కొత్తగా పింఛన్ లబ్ధిదారుల జాబితాలో చేర్చాలని నిర్ణయించింది. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ఈ పింఛన్ కొంత ఆర్థిక ఊరటనివ్వనుంది. తెలంగాణలో గతంలో మొత్తం 42 లక్షల మంది పింఛను పొందేవారు. అయితే అనర్హుల ఏరివేత, అర్హుల గుర్తింపు ప్రక్రియ తర్వాత ఆ సంఖ్య 39 లక్షలకు చేరింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే డిసెంబర్ 2023 నుంచి ఇప్పటి వరకు వివిధ వర్గాలకు చెందిన 1,23,625 మంది కొత్త లబ్ధిదారులకు పింఛన్లు మంజూరు చేసింది. ఇప్పుడు మరో 2.50 లక్షల మందిని చేర్చడంతో పింఛన్ల పరిధి మరింత విస్తరించనుంది. మరోవైపు పింఛన్ల పంపిణీలో పారదర్శకత కోసం ప్రభుత్వం చేపట్టిన ఈకేవైసీ లైవ్నెస్ అథెంటికేషన్ ప్రక్రియను కూడా వేగం పెంచింది. రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన లబ్ధిదారులను గుర్తించేందుకు ఈ సర్వే కొనసాగుతుంది. ఈ నెల 15నే ఈ ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం గడువు విధించింది. ఇప్పటికే రాష్ట్రంలోని 13 జిల్లాలలో ఈ కేవైసీ ప్రక్రియ 100% పూర్తయింది. అయితే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కజ్గిరి జిల్లాలలో మాత్రం ఈ ప్రక్రియ ఆశించిన స్థాయిలో జరగలేదు. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న 1,61,000 పింఛన్లలో ఒక జీహెచ్ఎంసీ పరిధిలోనే 1,33,000కు పైగా పెండింగ్లో ఉండడం అధికారులను ఆందోళనకు గురిచేస్తోంది. ఈ వెరిఫికేషన్ ప్రక్రియ ఆలస్యం కావడం పైన ఉన్నతాధికారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. అర్హులైన ఒక్క లబ్ధిదారుడు కూడా పింఛన్ను దూరం కాకూడదనే ఉద్దేశంతో పెండింగ్ దరఖాస్తులను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ముఖ్యంగా వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, సంప్రదాయ వృత్తులపైన ఆధారపడిన కుటుంబాలు, అలాగే తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ఆర్థిక భరోసా మరింత పెరగనుంది. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. మొత్తానికి స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించనున్న కొత్త చేయూత పింఛను పంపిణీ లక్షలాది మంది పేద కుటుంబాలకు ఊరటనివ్వనుంది. అయితే ఈ కేవైసీ లైవ్ అథెంటికేషన్ పూర్తి చేసిన అర్హులకే పెన్షన్లు మంజూరయ్యే అవకాశం ఉన్నందున పెండింగ్లో ఉన్నవారు వీలైనంత త్వరగా వెరిఫికేషన్ పూర్తి చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.